సొంఠి పేస్టును చేసుకుని రాస్తే అవన్నీ తగ్గిపోతాయి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా రకరకాల మందులు వాడుతుంటారు. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కనుక ఏ రోగానికైనా దీర్ఘకాలంగా మందులు వాడటం మంచిది కాదు. మన ఇంట్లో సహజంగా లభించే పదార్థాలతోనే అజీర్తి లాంటి అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లలకు తరచూ జలుబు, దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి. వీటికి మన ఇంట్లో లభించే సొంఠి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అది ఎలాగో చూద్దాం. సొంఠి పౌడర్ను పేస్ట్లా చేసి నుదుటికి రాస్తే తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. చాలా వరకు తలనొప్పికి ఉపయోగించే థెరపీలలో దీన్ని ఉపయోగిస్తుంటారు. గొంతుకు రాయడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. సొంఠి పౌడర్ను చెరుకు రసానికి మిక్స్ చేసి తాగడం వల్ల పొట్టలో చికాకును తొలగిస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడున ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట సమస్యలు తగ్గిపోతాయి. సొంఠి పౌడర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. 2-3 టేబుల్ స్పూన్ల పౌడర్లో నీళ్లు మిక్స్ చేసి వేడి చేసి తాగడం వల్ల జాయింట్ వాపులను తగ్గిస్తుంది. మోకాళ్లకు ఈ పేస్ట్ను లేదా సొంఠి కలిపి వాటర్ను అప్లై చేస్తే నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. సొంఠి పౌడర్ సాధారణంగా లేదా సీజనల్గా వచ్చే జలుబును నివారించడంలో బాగా సహాయపడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు సొంఠి పౌడర్ని కొద్దిగా పెప్పర్ పౌడర్, చిటికెడు బెల్లం మిక్స్ చేసి కషాయం చేసి తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. సొంఠి పౌడర్కు లవంగాల పొడి, ఉప్పు మిక్స్ చేసి రోజుకు 2 సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు నివారింపబడతాయి. సొంఠిలో థర్మోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాట్ను కరిగించి ఒబెసిటీని తగ్గించగలుగుతాయి. కనుక సొంఠిని తీసుకుంటే శరీరంలో నిల్వ చేయని ఫ్యాట్ కరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.